హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో ఆలూ టిక్కీ అండి. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలైతే ఇది స్నాక్లా చాలా ఇష్టంగా తింటారండి. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను 4 బంగాళాదుంపలను తీసుకున్నానండి. నేను వీటిని ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాను. వీటిని ఒక ప్లేట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అందుకని నేను తురుముకొని తీసుకుంటున్నాను. ఇలా 4 బంగాళాదుంపలను తురుముకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తరువాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత కారం వేసుకోవాలండి. తర్వాత ధనియాల పౌడర్, ఇలా జీలకర్రను ఇలా నలుపుకొని వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మనం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక చిన్న బాల్లా తీసుకొని వీటిని ఈ విధంగా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చండి. నేను ఆలూ టిక్కీ రూపంలో చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా చుట్టూ ఇలా ప్రెస్ చేసుకోండి. మనకు ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఆలూ టిక్కీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇలా అన్నింటికి కార్న్ఫ్లోర్ అనేది నేను ఇలా వేస్తున్నాను అనమాట. ఒక కోటింగ్ లాగా పైన ఇలా పెడుతున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎలా ఉన్నా టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది, బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక కంచుడును పెట్టుకోండి. అందులో ఇది ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఈ ప్రాసెస్ స్లోగా చేసుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 3 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఈ విధంగా స్లోగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆలూ టిక్కీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనం వీటిని ఎంత బాగా ఉంటున్నాయి అంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా చిల్లీస్తో ఆనియన్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నాం. ఇది ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.